నేడు తెలంగాణ కేబినెట్ భేటీ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోన్న భట్టి మండలిలో శ్రీధర్ బాబుకి అవకాశం. నేడు అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి హాజరు రావాలంటూ పలుమార్లు కోరిన సీఎం రేవంత్ రెడ్డి. నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ టీం అసెంబ్లీ తర్వాత బయలుదేరనున్న నేతలు ప్రాజెక్టును సందర్శించనున్న కేటీఆర్ హరీష్. ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు జగన్ హాజరుపై ఉత్కంఠ. నేడు ఏపీ కేబినెట్ భేటీ పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి తీర్మానం. ఈ నెల 29న ఓట్ ఆన్ బడ్జెట్ పై ఆర్డినెన్స్. మద్యం పాలసీపై సిఐడి దర్యాప్తుకు ఆదేశం ఈడీకి రిఫర్ చేస్తామన్న చంద్రబాబు ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలన్న సీఎం. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న జగన్. ఢిల్లీలో నిరసనకు 8 రాజకీయ పార్టీల మద్దతు. అసెంబ్లీని ఎగ్గొట్టడానికే ధర్నా అన్న అనిత. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అఫిడవిట్లో ఆస్తుల వివరాలు పేర్కొనలేదు. పెద్దిరెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్. విచారణ వాయిదా. ప్రతి పిల్లాడికి పథకం ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే వాళ్లకి ఇస్తాం. తల్లికి వందనంపై మండలిలో లోకేష్ క్లారిటీ. పవన్ తో ఆస్ట్రేలియా హైకమిషనర్ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చ. విద్యార్థులకు గైడెన్స్ అందించాలన్న డిప్యూటీ సీఎం. రైల్వే ప్రాజెక్టుల కోసం భారీ కేటాయింపులు. ఏపీకి 9,151 కోట్లు, తెలంగాణకి 5,336 కోట్లు. ఏపీలో మరో 3 రోజులు వర్షాలు. ఏలూరు, అల్లూరు జిల్లాల్లో భారీ వానలు. దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల అలర్ట్. శ్రీశైలం డ్యాంకు భారీగా వరద. ప్రస్తుతం ప్రాజెక్టులో 72 టీఎంసీల నీరు. పూర్తిగా నిండాలంటే మరిన్ని వర్షాలు తప్పనిసరి. మాదాపూర్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు. నిందితుడి సమాచారంతో పలువురి గుర్తింపు. కస్టమర్లలో పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. తిరుపతి పద్మావతి నగర్లో దారుణం. ముగ్గురిని చంపి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. ఇష్టం లేని పెళ్లి చేశారని వదిన 2 పిల్లల హత్య. నేటి నుంచి పార్లమెంట్లో బడ్జెట్ పై చర్చ. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు రెడీ. పన్నుపోటుపై కూటమి ఆగ్రహం. నిపా వైరస్ పై తమిళనాడు సర్కార్ అలర్ట్. కేరళ వెళ్లొద్దంటూ విద్యార్థులకు సూచన. సరిహద్దు జిల్లాల్లో తనిఖీలు, మెడికల్ క్యాంపులు. కర్ణాటక అసెంబ్లీలో విపక్షాల నిరసన. వాల్మీకి కార్పొరేషన్లో స్కామ్ పై ఆగ్రహం. రాత్రంతా అసెంబ్లీలోనే మకాం. మధ్యప్రదేశ్లో కూలీకి దొరికిన వజ్రం. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన నిరుపేద. జీవితాన్ని మార్చేసిన 200 రూపాయల రసీదు. ఈ నెల 22న ప్రపంచంలోనే అత్యంత వేడి రోజు. భూమి సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీలుగా నమోదు. 1900